పెళ్ళికొడుకు ఎప్పుడొస్తాడు? లాస్ట్ టైం నీ కామంతో పెళ్లి కొడుకుని కంగారు పెట్టేసి కనీసం వీడితోనైనా ఏమీ తెలియని అమాయకురాల్లాగా నటించవే. ఆకుకి పువ్వుకి తేడా తెలియదులా నటించాలా? అవును, అలానే నటించాలి. నా ఫేస్ చూస్తే నమ్ముతారా? నా పెళ్లి చూపుల్లో మీ బావ నమ్మలేదా? నిన్ను అలాగే ఎవడో ఒకడు బాకరాగాడు నమ్ముతాడు. మరి అంత బక్రాగాడు ఫస్ట్ నైట్ పనిలో పర్ఫెక్ట్ గానే ఉంటాడా? పని బాగా జరగపోతే వదిలేస్తావా ఏంటి? మొండి గడ్డపారతం ఏం ఉపయోగం ఉంటుంది? పొలం తవ్వటానికి పనికిరాదు, పోటేయడానికి పనికిరాదు. చిచ్చి, నీ మాటలు వినే కంటే చెవిడిదానైనా బాగుండేదనిపిస్తుంది. మరీ ఇలా తయారయ్యావేంటే? నేను చిన్నప్పుడు నువ్వు పక్కింటి కిరణ్ గాడితో ఇంతకన్నా బూతులు మాట్లాడింది మర్చిపోయాను అనుకున్నావా? ఇవన్నీ నీ దగ్గర నేర్చుకున్నాను. నేను మరీ నీలా ఇంతలా బూతులు మాట్లాడలేదు. అవునవును, నాలా అస్సలు మాట్లాడవు. ఎందుకంటే నేనైనా కొన్ని పదాలు సెన్సార్ చేస్తాను, నువ్వైతే నో సెన్సార్, ఓన్లీ సెక్స్. పుస్తకాలు చదివే వయసులో రంభా ఊర్వశి అని సెక్స్ పుస్తకాలు చదివేదానివి కదా. నాకు పెళ్ళై ఇక్కడికొచ్చాక అవన్నీ నువ్వు ఇప్పుడు చదువుతున్నావా? పొడిబారిపోయిన పొలానికి అవే మంచి కిక్కు కదా. అలాంటి పుస్తకాలు చదివే ఎలా తయారయ్యావు చెప్పింది గుర్తుంది కదా. వీడి ముందైనా అమాయకంగా నటించు. ట్రై చేస్తాలే అక్క. సరే, నువ్వెళ్ళి రెడీ అవుపో. నమస్తే. 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 మా వాడు మంచి ఒంగోలు గిత్త. వీడేంటి ఎంత కరువులో ఉన్నాడు? అప్పుడే అంతగా చూసుకుంటున్నావండి. నా గంట చాలా యాక్టివ్. అందమైన ఆడవాళ్ళని చూస్తే నా గంట టింగ్ టింగ్ అంటుంది. ఇది శోభనం సెటప్ కాదు, ఓన్లీ పెళ్లి చూపు. కొంచెం కంట్రోల్ చేసి కారిపెట్టట్టు. అమ్మాయి, ఒకసారి అబ్బాయిని తలెత్తు చూడమ్మా. అమ్మో, పరాయి పురుషుడు, నేను తలెత్తు చూడలేను. అమ్మా కాబోయే వాడే కదమ్మా, ఏం పర్లేదు, చూడొచ్చు. బావా చూడొచ్చా? ముఖం మాత్రమే చూడు. సిగ్గేస్తుంది బావా. మరేం పర్లేదు. ఆకుకి పువ్వుకి తేడా తెలియని పసిమొగ్గ నా చెల్లి. పసి మొగ్గ? నాకు ఇలాంటి మొగ్గలే కావాలి. నాకెప్పుడు పువ్వులు నచ్చో, ఇటువంటి మొగ్గలే నచ్చుతాయి. చిన్నప్పటి నుంచి ఎన్ని మొగ్గలు నలిపావు? ఇష్టం వేరు, నలపం వేరు. నేనేం మొగ్గలు నలపలేదు. నిప్పు నగేష్ ఇక్కడ. ఫైరు పేర్లోనే ఉందా, ఒంట్లో కూడా ఉందా? ఒకసారి గదిలోకి వచ్చి పరీక్షించి చూస్తారా? అమ్మో, అలాంటి ప్రయోగాలు నా మీద వద్దు. నీ కాబోయే భార్య మీద చూపించుకో. దివ్య, ఒకసారి నీ తలెత్తి నీ కాబోయే మొగుని చూసుకోమ్మా. తప్పదా? తప్పదు. మొహం చూసి మ్యాటర్ ఎలాంటిదో గెస్ చేసుకో. నువ్వు చెప్పావు కదక్క, అలాగే. ఆ కళ్ళల్లో ఎంత వెలుగుందో, ఆ బుగ్గల్లో ఎంత మెరుపుందో, ఆ పెదాల్లో ఎంత రంగుందో. అక్కడితో ఆగిపో. కిందకి సంపేకు. మీ ముఖం నాకు చాలా బాగా నచ్చింది. నా ముఖం మీకు నచ్చిందా? నాకు నచ్చాల్సింది మొహం కాదు. మరేంటి? ఇంత పబ్లిక్ లో చెప్పను, గదిలోకి వస్తే చెప్తా. గదిలోక అస్సలొద్దు. ఏదైనా ఇక్కడ అందరి ముందు జరగాల్సిందే. మరీ అందరి ముందా? ఐ డోంట్ లైక్. దేవన శోభన బాబు, మొహమాట పడడానికి మాట ముచ్చటే కదా, కానివ్వండి. అమ్మాయి గదిలోకి రమ్మంటే రాను అనడానికి నేను మాడగాన్నా? మగాణ్ణి, వెళ్తాను. వాళ్ళు అంతగా చెప్తుంటే ఆగిపోవచ్చుగా. ఊపొస్తే ఊపే తీరుతాను. ఎవడ మాట విన్నాను, మగోడి మాట అస్సలు విన్నాను. ఎందుకు? ఎందుకంటే వాడికి నాకు ఒకటే ఉంటుంది కాబట్టి. అరే, అది అనుకోండి రా, మింగేస్తుంది.